హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టిన అధికారులు ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని తేల్చేశారు. అయితే అగ్ని ప్రమాదానికి కారణాలుగా పలు విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఇంతకీ ఆ కారణాలేంటి ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ పాత బస్తీ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. దేశం ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు తక్షణమే విచారణ చేపట్టిన నేపథ్యంలో అగ్ని ప్రమాదం ఘటన వెనుక సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఓవైపు షార్ట్ సర్క్యూట్, ఏసీ కంప్రెషర్ పేలుడు కారణాలుగా వినిపించగా, ప్రస్తుతం అక్రమ కరెంటు కనెక్షన్ కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అక్రమ కరెంటు కనెక్షన్ పై పోలీసులు, ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరగదని విద్యుత్ శాఖ ఏడీఈ అహ్మద్ మక్సూద్ అన్నారు. ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్ తో ప్రమాదం జరుగుతుందని అనుమానాలు ఉన్నాయన్నారు. అక్రమ విద్యుత్ కనెక్షన్ కోణంలోనూ విచారిస్తున్నట్లు తెలిపారు. ఏసీలోని కంప్రెషర్ బ్లాస్ట్ అయ్యాక వెలువడ్డ విషవాయువు పీల్చే చాలా మంది మృతి చెందుంటారని, దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని తెలిపారు ఏడీఈ అహ్మద్. ఆ నోటీస్ లో మాత్రం షార్ట్ సర్క్యూట్ లేదు. అది ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ ఉంటే దానికి యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు బి ఎస్కేప్ ఫ్రమ్ దట్. ఇది మేబీ డ్యూ టు బ్లాస్ట్ అయి ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాక్సిడెంట్ అరౌండ్ మాకు తెలిసిందంటే అరౌండ్ మార్నింగ్ 5:30 ఇట్లా జరిగిందని తెలిసింది. అది మా సప్లై మాత్రం ఇంటాక్ట్ ఉండే, ఎల్టీ ఫ్యూజ్ అయినా కానీ, ట్రాన్స్ఫార్మర్ అయినా కానీ, పోల్స్ అయినా కానీ అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. ఒక కంపెనీ ఏం రాలేదు. ఈ 7:15 అరౌండ్ మాకు పోలీస్ వాళ్ళు చెప్పారు, ఈ ఫైర్ స్టేషన్ వాళ్ళందరూ వచ్చారు, కొంచెం సప్లై బంద్ చేసి ఇవ్వని, సో దట్ వి విల్ అన్ని ఫైర్ ఎస్టింగ్విషన్ చేస్తామని చెప్తే ఓకే అని చెప్పి మేము సప్లై మంచిగా ఇచ్చినాం, కట్ చేసి ఇచ్చేసినాం, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో నా ఒపీనియన్ మాత్రం ఇది మేబీ మాస్ అయి ఉండొచ్చు, లైక్ సిలిండర్ బ్లాస్ట్ అయినా కానీ ఆర్ ఏసీస్ కంప్రెసర్స్ బ్లాస్ట్ అయినా ఉండొచ్చు. ఆ బ్లాస్ట్ వల్ల ఫైర్ కలిపి ప్లస్ దానికి లిక్విడ్స్ ఏమి వస్తాయి కదా దానిలో పైన, అవన్నీ కలిపి ఆ స్మోక్ పాయిజనస్ అయి ఉండొచ్చు. ఆ పాయిజనస్ ఇన్హేల్ చేసి వాళ్ళు బయట రాలేకపోయినని దిస్ మై గెస్. నగల దుకాణం మూసేయగానే హైటెన్షన్ వైర్ నుంచి కొక్కేల ద్వారా స్థానికులు కరెంటు కనెక్షన్ తీసుకున్నారు. ఈ అక్రమ కరెంట్తో బాధిత కుటుంబం కరెంటు మీటర్ పై లోడ్ పడిందని తెలుస్తుంది. ఆ కరెంట్ లోడ్తో బాధిత కుటుంబం మీటర్ బాక్స్ లో మంటలు చెలరేగాయని సమాచారం. మీటర్ బాక్స్ పక్కనున్న ఉడెన్ షోకేజ్ కు మంటలు అంటుకున్నాయని, ఉడెన్ షోకేజ్ నుంచి ఏసీ కంప్రెషర్ ను మంటలు తాకాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ కరెంటుపై పోలీసులు, ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి ముఖ్య కారణం షార్ట్ సర్క్యూటే అయ్యుంటుందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. విద్యుత్ కనెక్షన్ మీటర్ తో తీసుకున్నప్పుడు అక్కడి నుంచి ఎంసీబీ వద్ద కరెంట్ హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు నిరోధక వ్యవస్థ ఉంటుందని చెప్తున్నారు. ఓవర్లోడింగ్ సమస్య కూడా ఉండవని తెలుపుతున్నారు. వైరింగ్ చేసేటప్పుడు ఎలక్ట్రీషియన్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేయాల్సి ఉంటుందంటున్నారు. అలాంటి సాంకేతిక లోపాలున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని తెలుపుతున్నారు. అలాగే అత్యధిక కాలం వాడే గీజర్లు, ఏసీ కంప్రెషర్లు మెయింటెనెన్స్ సరిగ్గా లేనప్పుడు అవి పేలే అవకాశాలుంటాయని తెలుపుతున్నారు. ఈ షార్ట్ సర్క్యూట్ అనేది ఏమవుతుందంటే, మనం వైరింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మేజర్గా స్టార్టింగ్ మా మీటర్ నుంచి పైకి ఒక ఎంసీబీ కనెక్ట్ చేస్తాము. ఆ ఎంసీబీ అనేది ఎంతైతే ప్రాపర్గా దాని ఎంత కెపాసిటీ ఉందనుకోండి అంతవరకే దాడు ఇంటర్నల్ వైరింగ్లో లోడింగ్ వేయాలి. సో కొంత మ్యాక్సిమం ఏంటంటే కొంత అవేర్నెస్ ఉన్నట్టు ఎలక్ట్రీషియన్స్ ఏం చేస్తున్నారంటే, వాడు ఒక సర్క్యూట్ అని తీసుకెళ్ళి మొత్తం ఒకే ఎంసీబీ మీదనే ఒక మొత్తం లోడింగ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఓవర్లోడ్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. సో మనం ఎర్తింగ్ కూడా ప్రాపర్గా, మన కాపర్ ఎర్తింగ్ కానీ ప్యానల్ బోర్డు దగ్గర కానీ ఆ ఇంటికి ప్రాపర్ ఎర్తింగ్ ఉంటే కూడా మ్యాక్సిమం 99.9% కూడా షార్ట్ సర్క్యూట్ అవాయిడ్ చేయొచ్చు. ఈవెన్ ఓవర్లోడ్ అయినప్పుడు ఎంసీబీ ఎర్తింగ్ ప్రాపర్గా ఉంటే ఎంసీబీ మీద ట్రిప్ అవుతుంది, ఫైర్ అనేది అవాయిడ్ చేయొచ్చు. చాలామందికి ప్రజలకు ఎందుకంటే అవేర్నెస్ లేకపోవడము, ఎప్పుడో ఒక 10-15 ఇయర్స్లో వాళ్ళు ఎర్తింగ్ ప్రాపర్ చేసుకొని దాన్ని ప్రాపర్ చెక్ చేసుకోకపోవడము, అంటే అప్లయన్సెస్ అంతా ప్రాపర్గా ఉన్నాయి అనుకోవడము, ఇలాంటి విషయాల్లో మాత్రం దానివల్లనే ఇబ్బంది అవుతుంది. కొంచెం అశ్రద్ధ చేయడం వల్ల ఇమీడియట్గా ఫాల్ సీలింగ్ కూడా ఫైర్ అయితే మళ్ళీ దాన్ని మనం కంట్రోల్ చేయలేము. నిన్న సండే రోజు మేము చూసిన న్యూస్ ప్రకారంగా షార్ట్ సర్క్యూట్ అనేది మాత్రం వాళ్ళకి అప్రోచ్ బయటికి రావడానికి అక్కడ సెట్ బ్యాక్ లేదు, దిగడానికి కూడా లేదు ఆ ఇంట్లో. నేను అబ్జర్వ్ చేశాను, చూస్తాను న్యూస్లో.
కొంచెం మనకు రాగలిగే వాళ్ళు డోర్ ఓపెన్ చేసుకుని బయటికి రాగలిగినా కూడా సేవ్ అయ్యేది. ఇమీడియట్గా ఫైర్ ఏమో రాదు. ఇక అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తే అక్కడ గాలి, వెలుతురు అంతంత మాత్రమే. పొగ కూడా బయటకు వెళ్లటానికి వీలు లేకుండా ఉన్న ఇంటి నిర్మాణ లోపాలు కూడా అగ్ని ప్రమాదం తీవ్ర స్థాయిలో జరగటానికి కారణాలుగా భావించవచ్చు. ఈ పరిస్థితులే చిన్న షార్ట్ సర్క్యూటో లేదా ఏసీ కంప్రెషర్ పేలుడో పెను ప్రమాదంగా మారి 17 మంది ప్రాణాలు పోవటానికి కారణమై ఉంటాయని పలువురు భావిస్తున్నారు. నిజాం కాలంలో నిర్మించిన పాతకాలం భవనానికి కనీస సెట్ బ్యాక్ లేదు. అక్కడున్న అన్ని భవనాల పరిస్థితి అదే విధంగా కనిపిస్తుంది. 2 పక్క భవనాలకు ఒకటే గోడ ఉంటుంది. అందువల్ల దాదాపు ఏ భవనానికి 2 వైపులా కిటికీలుండవు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ చిన్న అగ్ని ప్రమాదం సంభవించినా అది పెను ప్రమాదంగా మారే అవకాశాలే మెండుగా ఉంటాయి. అయితే అగ్ని ప్రమాద ఘటనపై పలు అనుమానాలు, కనిపించే ఎన్నో కారణాలు ప్రచారంలో ఉన్నప్పటికీ అగ్ని ప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని విచారణలో అధికారులు తేల్చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలటంతోనే ప్రమాదం సంభవించిందని, కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలు నడుపుతుండటంతో ఘటన చోటు చేసుకుందని తెలిపారు. కంప్రెషర్ పేలి పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ మీటర్లకు మంటలు వ్యాపించాయని, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పలు ఏసీల్లో ప్రమాదం జరగడంతో భారీగా పొగ వ్యాపించిందని తెలిపారు. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లలోకి పొగ దట్టంగా వ్యాపించిందని, కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి టెర్రస్ నుంచి బయటకు రాలేక కిందకు వచ్చారని తెలిపారు. మెట్ల మార్గంలో మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో కుటుంబ సభ్యులు లోపలే ఉండిపోయినట్లు గుర్తించారు. ఫైర్ సిబ్బంది వచ్చేసరికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని తెలిపారు.